ప్రతిరోజు ఫొటోస్కి పువ్వులు పెడతాం కదండి. రోజ్ ఫ్లవర్స్ అయితే స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్ని 2-3 చామంతిలు ఉన్నాయండి, వాటన్నిటిని కూడా ఇందులో కలిపేస్తాను. మనము సమ్మర్ కాబట్టి వీటిని ఎండబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక కవర్లో వేసామనుకోండి 2-3 రోజులకే ఇవి పూర్తిగా ఇలా ఎండిపోతాయి. వీటిలో ఉండే కాడలన్నింటినీ కూడా తీసేసి ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఇలా పూర్తిగా చేత్తో స్మాష్ చేసేయాలి. పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి ఇలా ఈజీగానే అవుతుందండి. తర్వాత వీటన్నింటినీ కూడా మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవటం వలన ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా సన్నగా పొడిలాగా వస్తుందండి. ఎంత పొడిగా చేసుకుంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజ్ పౌడర్లోనే మనము 4-5 కానీ 7-8 కానీ కర్పూర బిళ్ళలను తీసుకొని సన్నగా పొడి చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. గంధం పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 స్పూన్ వరకు ఈ పౌడర్లోనే కలిపేసుకోవాలి. వీటితో పాటు సాంబ్రాణి ఉంటుంది కదా, దాన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కానీ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ లావుగా ఉన్న ఈ పొడిని తీసేసి సన్నగా ఉన్న పొడిని మాత్రమే దీంట్లో కలిపేసుకుంటున్నాను. మంచి సువాసన కోసం రోజ్ ఫ్లవర్ని ఇందులో కలుపుతున్నానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వీటితో పాటు జవ్వాదు పౌడర్ ఉంటుంది కదా, ఇది కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. దాన్ని కూడా ఒక చిటికెడంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా మంచి సువాసనవి వచ్చేటివి ఏదైనా ఉన్నా సరేనండి, దాన్ని దీంట్లో కలిపేసుకోండి. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని, ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ తీసుకొని మనం వేసినవన్నీ కూడా ఈ రోజ్ పౌడర్లో కలిసే విధంగా కలుపుకున్నాక కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ పౌడర్ని మొత్తాన్ని కూడా ఇలా తడిగా చేసుకోవాలి. వేరే పువ్వులను తీసుకోవటం కంటే ఇలాంటి మంచి కలర్లో ఉన్న రోజ్ ఫ్లవర్ని తీసుకున్నాం అనుకోండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా పౌడర్ని అంతా కూడా మెత్తగా తడుపుకున్నాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి ధూప్ స్టిక్ తీసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనము ధూప్ స్టిక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే మంచి సువాసన వచ్చేవన్నీ కలిపేసి ఇలా ధూప్ స్టిక్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అయితే ఈ ధూప్ స్టిక్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎలాంటివి అవసరం లేదండి. పాతది ఏదైనా ఇలాంటి ధూప్ స్టిక్ బాక్స్ ఉంటే దాంట్లో వచ్చే దానిపైన మనకి నచ్చిన షేప్లో ఏ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒక రోజంతా కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి.